రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం పొందడం సువర్ణాధ్యాయమని కూటమి నాయకులన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలో ఆమోదం పట్ల కూటమి నాయకులు ఆజాద్ చౌక్ వద్ద సంబరాలు చేసుకున్నారు. రాజమండ్రిలో ఆనాడు అమరావతి రైతులు పాదయాత్ర చేసుకుంటూ వస్తుండగా వారిపై వాటర్ బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లతో వైకాపా వారు ఎక్కడైతే దాడి చేశారో అదే ఆజాద్ చౌక్ లో బాణసంచా పేల్చి సంబరాలు చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకొని ఆనందాలు పంచుకున్నారు. అదే విధంగా తిలక్ రోడ్ లోని నగర టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు దీపాలు వెలిగించి సంబరాలు చేశారు. అలాగే 42వ డివిజన్ లోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమ ఇళ్ల వద్ద దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు, గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రె శ్రీనివాసరావు, జనసేన పార్టీ నగర ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, జనసేన పార్టీ నగర అధ్యక్షులు వై శ్రీను, బీజేపీ నాయకులు అడబాల రామకృష్ణ, టీడీపీ జిల్లా మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ తదితరులు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం పొందడంతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంలో ఉన్నారు. వారంతా ఎంతో గర్వించే క్షణాలని. ఈ చట్టబద్ధతతో అమరావతి శాశ్వత రాజధానిగా నిలుస్తుందని అన్నారు. అమరావతికి చట్టబద్ధత లభించడం జీర్ణించుకోలేక విషం చిమ్ముతున్న వారికి రాబోయే రోజుల్లో ప్రజలు గొప్ప గుణపాఠం నేర్పిస్తారని అన్నారు. అమరావతి అభివృద్ధికి బలమైన తోడ్పాటు అందిస్తూ చట్టబద్ధత బిల్లును విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని, రాజధానిగా అమరావతిని సీఎం చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారని గుర్తు చేశారు. 2014లో అమరావతికి అందరూ మద్దతు తెలిపారని, ఆనాడు జగన్ కూడా అమరావతికి మద్దతు పలికారని గుర్తు చేశారు. ఏపీ కోసం వేలాది మంది రైతులు తమ భూములు ఇచ్చారని, రాజధాని మార్చబోమన్న జగన్ మాటలు నమ్మి 2019లో వైసీపీని ప్రజలు గెలిపించారని అన్నారు. అధికారంలోకి వచ్చాక జగన్ మాట మార్చారని, వైసీపీ అధినేత నిర్వాకంతో రైతులు వేదనకు గురయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సంకెళ్లు వేశారని, అక్రమ కేసులు పెట్టి వేధించారని అన్నారు. మహిళలను వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. 1631 రోజుల పాటు అమరావతి రైతులు ఉద్యమం చేశారని, రాజధాని ప్రాంతంలో 5 ఏళ్ల పాటు 144 సెక్షన్ కొనసాగిందని గుర్తు చేశారు. రాజధానిపై వైసీపీ 3 ముక్కలాట ఆడిందని, అయితే వైసీపీ 3 రాజధానులను ఏపీ ప్రజలు తిరస్కరించారని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 2024లో అమరావతి ఏకైక రాజధాని అంటూ ప్రజలు తీర్పునిచ్చారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా లోక్సభ, రాజ్యసభల్లో అమరావతి చట్టబద్ధతకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అమరావతికి వైసీపీ మినహా దేశమంతా అండగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. చట్టబద్ధతగా అమరావతిని రాజధానిగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి మన నరేంద్ర మోడీ గారు మనకి దీనికి అత్యధికంగా ఆయన్ని మన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఆయన మనకి ఏదైతే స్టార్టింగ్లో వచ్చి అమరావతికి ఆయన నీరు, మట్టి తీసుకొచ్చి అమరావతి రాజధానిగా కావాలని ఆయన మన కోరిక మేరకు ఆయన వచ్చి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అలాగే మన ప్రభుత్వం నుంచి ఈ అమరావతిని తీసుకురావడం ఎంతైనా కూడా ప్రజలకు ఎంతో మేలు చేసిన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏదైతే అమరావతికి పోరాడుతున్న రైతుల్ని అనేక ఇబ్బందులు పెట్టి, అనేక
మన కేసులు పెట్టించి ఇళ్లలోంచి ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా తేడా లేకుండా నానా హింసలు పెట్టిన పరిస్థితి మనం చూసాం. అలాగే ఇవాళ అమరావతి ఏనాడికి కూడా రాజధాని అవుతుందని చెప్పి ప్రగల్భాలు పలికిన వాళ్ళని కూడా చూసాం. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తించడానికి కారణం ఏంటంటే గతంలో ఇదే ఆజాద్ చౌక్లో రైతులు, అన్నదాతలు, అలాగే మన రాష్ట్రానికి భూములు ఇచ్చిన రైతుల్ని పాదయాత్రలో ఇవాళ మనకి ఇక్కడికి పాదయాత్రగా వస్తుండగా మన మాజీ ఎంపీ అలాగే వైసీపీ నాయకులు కొంతమంది ప్రబుద్ధులు ఇక్కడ రైతుల మీద కుళ్ళి కాలంలో నీళ్లు సీసాలతో పట్టి వాళ్ళ మీద దాడి చేసింది మనందరూ ఏనాడు మర్చిపోలేం. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇదే ప్లేస్లో వాళ్ళు ఏదైతే ఈ ఉద్యమాన్ని ఆపడానికి, రైతులను ఆపడానికి, ఈ అమరావతిని ఆపడానికి కుళ్ళు కుతంత్రాలతో వ్యవహారం చేశారో అది ఇవాళ ప్రజలందరి సపోర్ట్ తోటి ప్రజల ఆకాంక్షని ఇవాళ నెరవేరినందుకు మనందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాం. మనకే కాదు విద్యార్థులకి కూడా మీ రాజధాని ఏంటంటే 7 సంవత్సరాల నుంచి చెప్పుకోలేని పరిస్థితి మనకు నెలకొల్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు అమరావతిని చట్టబద్ధం చేసి ఎంతో గొప్పగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు ప్రత్యేకంగా అమరావతి మీద దృష్టి పెట్టి మొత్తం ఉద్యోగస్తులందరినీ కూడా తీసుకొచ్చి ఆయన రోడ్డు మీద ఉండి ఈ అమరావతిని ఆ రోజు మొదలుపెట్టారు. కానీ ఈ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి ఎక్కడా కూడా 3 ఇటుక ముక్కలు పెట్టకుండా మనకి ఏదైతే అమరావతి రాజధానికి భూములు ఇచ్చారో ఆ రైతుల్ని ఎవ్వరు కూడా, ఏ ప్రభుత్వం కూడా ఎంత దారుణంగా ఈ వైసీపీ ప్రభుత్వం ఏడిపించిందో కూడా అందరూ కూడా చూశారు. వాళ్ళు కనీసం భగవంతుడి మీద ఇది పెట్టుకుని పాదయాత్రతో ఈ ఊరు వస్తే ఇక్కడ ఈ వైసీపీ మాజీ ఎంపీ భరతరామ్ గారు ఇదే సెంటర్లో వాళ్ళని ఎంతో అవమానపరిచి ఎంతో ఇబ్బంది పెడుతున్న ఆ రోజు తెలుగుదేశం పార్టీ మేము ప్రతిపక్షంలో ఉండి కూడా మేమందరం కూడా గట్టిగా పోరాడి ఆ రైతులకు అండగా ఉండి ఇక్కడ ఆ కార్యక్రమాన్ని ఎక్కడా కూడా ఆపకుండా వాసు గారి ఆధ్వర్యంలో మేము దాన్ని ఎదరికి తీసుకెళ్ళి ఏదైతే అమరావతిలో ఆ రైతులు బాధపడ్డారో ఆ అమరావతి ఈ రోజు చట్టబద్ధం చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. దానికి మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ అమరావతి అనేది గతంలో మనం చూసాం, పిల్లలు ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఈ రాజధాని అమరావతి అంటే మీకు ఎక్కడ కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఈరోజు ప్రతి ఒక్కరూ అందరూ కూడా మా రాజధాని అమరావతిని గొప్పగా చెప్పుకునే విధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మన తెలుగు ప్రజలకు ఇచ్చిన గొప్ప అవకాశం అని చెప్పి మేము అందరం కూడా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కుయుక్తులు చేశాడు, దీనికి ఆఖరి వరకు ప్రయత్నాలు చేశాడు. తర్వాత ఆయనకి ఏదో చాలా ఈ మధ్య ఏదో అన్నారు, ఆయనకేదో మెదడులో చిప్పేదో పోయిందని చెప్పేసి ఆయన ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత అమరావతిని నానా గొడవ చేసి అమరావతి కాదు ఇది శ్మశానం అని అది ఇది చెప్పేసి నానా కబుర్లు చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఆఖరికి ఇంకా తన సాధ్యం కాదని తన కళ మొత్తం విఫలమైపోతుందని చెప్పేసి ఇప్పుడు మావిగన్ అని చెప్పేసి కొత్తగా మొదలెట్టాడు, ఇంకో స్లోగన్ మొదలెట్టాడు. మావిగన్ అంటే ఆయనకే తేలేదు అది. మరి లండన్ మందులు ప్రభావం తగ్గిపోయిందో తెలియదు కానీ మావిగన్ అని ఆయన పేరు కలిసి వచ్చేలాగా అది కూడా మొదలుపెట్టాడు. ఆఖరికి ఏది చల్లక పార్లమెంట్లో ఆ బిల్లు సక్సెస్ అయ్యే టైంకి, బిల్లు పాస్ అయ్యే టైంకి మొత్తానికి వాకౌట్ చేయడం మొదలెట్టారు. వాకౌట్ చేయడం అంటే అంతకన్నా, ఎందుకంటే ఒక మొత్తం అస్త్రసన్యాసం చేసేసి ఇంకేమీ చేయలేని పరిస్థితుల్లో వాకౌట్ చేశారు ఇక్కడ. కాబట్టి దీన్ని బట్టి ఎన్ని కుయుక్తులు చేసినా ఏం చేసినా పైగా అంటాడు మేము మళ్ళీ వస్తే ఇది ఈ బిల్లుని మేము రద్దు చేస్తాం అని చెప్పేసి చెప్తున్నాడు. రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వీడి కాదు కదా, వీడి ఎవరు వచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏముండదు, అది కేంద్ర ప్రభుత్వం చేయాలి. మరి ఏం చేసినా కానీ తస్మాత్ ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండి వీడి విషపురుగు, ఆ విషపురుగుని మళ్ళీ అధికారంలో రాకుండా చేయవలసిన బాధ్యత ప్రజలందరి మీద ఉందని చెప్పి దీన్ని బట్టి వాళ్ళే చెప్పుకుంటారు. ఎందుకంటే మేము వస్తే మళ్ళీ ఇదంతా మళ్ళీ పాత తీసుకొస్తారట. అనుభవించాం, 5 ఏళ్ళు అనుభవించాం ఇక్కడ, రాష్ట్రం అంతా కూడా అనుభవించింది. కాబట్టి మళ్ళీ చేయడానికి సిద్ధంగా ఏం లేదు, మళ్ళీ అది పట్టం చేయడానికి ఎవరు సిద్ధంగా లేదు. ఆయనకి తెలుసు తను రానని తెలుసు, ఏదో డంబాలు పలుకుతున్నాడు. ఏదేమైనా కానీ ఇది ప్రజా విజయం, రైతుల పోరాట విజయం.
ఇదే సెంటర్లో మరి వైసీపీ వాళ్ళ రైతుల ఉద్యమం పాదయాత్ర చేసిన దాష్టీకం ఇంకా గుర్తుంది ఇదే సెంటర్లో. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం విజయోత్సవాలు చేయడం అనేది చాలా సవ్వని తెలియజేసుకుంటూ దీనికి ఈరోజు చాలా శుభకరమైన దినం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చాలా ఆనందించదగ్గ విషయం. ఎందువల్లంటే మన అమరావతి చట్టబద్ధంగా పార్లమెంట్లో ఆమోదించబడింది. దీనికి సహకరించిన మా నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా మా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, మేము గతంలో అమరావతి రైతులు వాళ్ళు చేస్తున్న దీక్షకు ఆధారంగా ఇదే సెంటర్లో ఆజాద్ చౌక్ సెంటర్లో మేమందరం కూడా ఆ రోజు వాళ్ళకి సంఘీభావంగా మేమందరం వెళితే, కూటమి ప్రభుత్వం తరఫున అందరం వెళితే, ఇదే సెంటర్లో వైసీపీ నాయకులు చాలా దారుణంగా రాళ్లతోటి రెచ్చగొట్టి చాలా అవమానపరిచారు. ఈరోజు వాళ్ళందరికీ బుద్ధి వస్తుందని ఇదే సెంటర్లో మేము ఈరోజు ఈ యొక్క ఆనందోత్సవాలు పాల్గొనడం జరిగింది. అంతేకాదు మేము అదే చెప్తున్నాం, జగన్ గారికి ఈరోజు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా అమరావతికి జై కొడితే ఒక జగన్మోహన్ రెడ్డి ఒకటే వాళ్ళ పార్టీ ఒకటే వాకౌట్ చేసిందంటే ఎంత దురదృష్టకరమో చూడండి. అతను మన ఆంధ్రాలో పుట్టే అర్హత లేదు అతనికి మరొక్కసారి ప్రజలందరూ బుద్ధి చెప్పాలి. ఈసారి 11 కాదు, ఆ 1 కూడా రాకుండా 0 వస్తే మన రాష్ట్రం నుంచి తెరవాలి. ఎందుకంటే అమరావతి వస్తేనే రేపు యువతకి చాలా అవకాశాలు ఉంటాయి. అంతేకాదు పెట్టుబడిదారులందరికీ కూడా చాలా భరోసా ఉంటుంది. ఈరోజు లాస్ట్ 5 ఇయర్స్ కూడా మనం ఎంతో వెనకబడిపోయాం. ఈరోజు ఇంత అలాగా ఆనందకరమైన విషయంలో మీ అందరితోటి పాలు పంచుకోవాలని మీ అందరూ ఈ విధంగా పత్రికాముఖంగా మేము ఆనందోత్సవాలు చేసుకున్నాం కూటమి తరఫున. ఏదైతే 2015లో నరేంద్ర మోడీ గారు గంగాజలం పార్లమెంటు ప్రాంగణం మట్టిని తీసుకొచ్చి అమరావతి యొక్క రాజధానికి శంకుస్థాపన చేశారు. అదే యొక్క రాజధాని ఆ రోజు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ గారి కేంద్ర ప్రభుత్వం కానీ చెప్తుంది అమరావతి రాజధాని అని చెప్పేసి. అదే రాజధాని వేళ చట్ట ప్రకారం రాజ్యాంగపరంగా అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఈవేళ చట్టపరంగా నిర్ధారణ అవ్వటం, ఆ బిల్లు రాష్ట్ర ఆమోదానికి పంపించడం వంటి చాలా ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆనందిస్తున్నటువంటి విషయం. ఏదైతే అనేక గత ప్రభుత్వం 3 ముక్కలాట ఆడింది, 3 రాజధానులు ఉంది. మళ్ళీ రాజధాని లేని రాష్ట్రాన్ని పరిపాలించారు. లోటస్ పాండ్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని చేసి పరిపాలించారు, ప్రజలు ఇంటికి పంపారు. అయినా మళ్ళీ 3 ముక్కలాట మానలేదు ఆయన. ఇవాళ శ్రీపట్నం అంటున్నాడు, విజయవాడ అంటున్నాడు, గత నగరం అంటున్నాడు. 3 కలిపి మళ్ళా ఇప్పుడు వాళ్ళు ఏదో రాజధాని అంటాడు. ఇంతైనా సరే ఆయనకి జ్ఞానం రాకపోవటం చాలా దురదృష్టకరం. ప్రజలు గమనిస్తున్నారు, గమనించు. నిన్నెక్కడ కూర్చోబెట్టారో తెలుసుకో. ఇప్పటికైనా సరే